से तृप्त हुआ जग सारा। अधरूपे जैसे हमारे छलकाए अमृत धारा। बाबा तेरी स्नेह भरी दृष्टि से तृप्त हुआ जग सारा। बाबा तेरी ఇది 2021 రివైజ్ డేట్ 12/3/88 12/3/88। 3 प्रकार का स्नेह तथा दिल के स्नेही बच्चों की విశేషతాయి। 3 రకాలైనటువంటి స్నేహము మరియు హృదయం యొక్క స్నేహిగా ఉండే పిల్లల యొక్క చిహ్నాలు। హృదయం యొక్క స్నేహిగా ఉండే పిల్లల యొక్క విశేషతలు। आज बाप दादा अपने स्नेही, सहयोगी और शक्तिशाली ऐसे तीनों विशेषताओं से संपन्न बच्चों को देख रहे हैं। ఈ రోజు బాప్ దాదా తన యొక్క స్నేహి, సహయోగి మరియు శక్తిశాలి ఇలాంటి 3 విశేషతలతో సంపన్నమైన పిల్లల్ని చూస్తున్నారు। స్నేహి, సహయోగి మరియు శక్తిశాలి ఈ 3 విశేషతలతో సంపన్నంగా ఉన్న పిల్లల్ని చూస్తున్నారు। ये तीनों विशेषताएं जिसमें समान है वही विशेष आत्माओं में नंबर 1 ఆత్మ है। ఈ 3 విశేషతలు ఎవరిలోనైతే సమానంగా ఉంటాయో వాళ్ళే విశేష ఆత్మలలో నంబర్ 1 ఆత్మని గుర్తింపబడుతున్నారు। स्नेह भी हो और सदा हर कार्य में सहयोगी भी हो, साथ साथ शक्तिशाली भी हो। స్నేహము కూడా ఉండాలి మరియు సదా ప్రతి కార్యంలో సహయోగిగా కూడా ఉండాలి, దాంతో పాటు శక్తిశాలిగా కూడా ఉండాలి। स्नेही तो सभी है लेकिन स्नेह में एक है दिल का स्नेह, दूसरा है समय प्रमाण मतलब का स्नेह और तीसरा है मजबूरी के समय का स्नेह। స్నేహం అనేది అందరికీ ఉంది, కానీ ఆ స్నేహంలో ఒక రకమైన స్నేహం దిల్ కా స్నేహం, హృదయపూర్వకమైనటువంటి స్నేహము। రెండో రకమైన స్నేహము స్వార్థంతో కూడిన స్నేహము। మూడో రకమైన స్నేహము కష్ట సమయంలో ఏర్పరచుకునే స్నేహం, తప్పదు అని ఏర్పరచుకునే స్నేహము। जो दिल का स्नेह है उसकी विशेषता ये होगी वो सर्व संबंध और सर्व प्राप्ति सदा सहज स्वतः अनुभव करेंगे। ఎవరైతే హృదయం యొక్క స్నేహిగా ఉంటారో వారి విశేషత ఏంటి ఉంటుందంటే వాళ్ళు సర్వ సంబంధాలు మరియు సర్వ ప్రాప్తులు సదా సహజంగా స్వతహాగా అనుభవం చేస్తూ ఉంటారు వాళ్ళు। एक संबंध की अनुभूति में भी कमी नहीं, ఒక్క సంబంధం యొక్క అనుభూతిలో కూడా లోపం అనేది ఉండదు, లోటు అనేది ఉండదు, వెలితి అనేది ఉండదు। जैसा समय वैसे संबंध के स्नेह के भिन्न भिन्न अनुभव करने वाले, समय को जानने वाले और समय प्रमाण संबंध को भी जानने वाले होंगे। ఎలాంటి సమయము అలాంటి సంబంధంతో స్నేహం యొక్క రకరకాల అనుభవాలు చేసుకుంటూ ఉంటారు। ఎలాంటి సమయమో అలాంటి సంబంధం జోడించి బాబాతో రకరకాల అనుభవాలు।
ఒక్కొక్క సంబంధంలో ఉన్న స్నేహాన్ని రకరకాల అనుభవాల రూపంలో అనుభవం చేస్తారు వాళ్ళు. ఎవరు? హృదయం యొక్క స్నేహిగా ఉండేవారు. ఇంకా సమయాన్ని తెలుసుకొని సమయానుసారం సంబంధాన్ని కూడా తెలుసుకునే వారిగా ఉంటారు. ఏ సమయంలో ఏ సంబంధంతో బాబాతో అనుభవం చేయాలి. अगर बाप जब शिक्षक के रूप में श्रेष्ठ पढ़ाई पढ़ा रहे, ऐसे समय पर शिक्षक के संबंध का अनुभव ना कर सकारूप की अनुभूति में मिलन मनाने व रिहान करने में लग जाए तो पढ़ाई की तरफ अटेंशन नहीं होगा. ఒకవేళ బాబా శిక్షకుని రూపంలో శ్రేష్టమైన చదువు చదివిస్తున్నారు, ఆ సమయంలో శిక్షకుని సంబంధం అనుభవం చేయకుండా మనం మురళి వింటున్నామంటే బాబాకు మనకు మధ్య ఈ సమయంలో ఉండే సంబంధం ఏంటి? బాబా శిక్షకుడు, టీచర్, మనం స్టూడెంట్. కానీ క్లాస్ వింటున్న సమయంలో టీచర్ యొక్క అనుభవం చేయకుండా సక్కుడు అని బాబా అనుభూతి చేస్తే, లేదా మిలనం జరుపుకోవడము, ఆత్మిక సంభాషణ చేయడం బాబాతోని అందులో ఉండిపోతే చదువు వైపు అటెన్షన్ ఉండదు కదా. బాబా మురళి ఏం చెప్తున్నారు పాయింట్స్ పైన? బుద్ధి ఎలా వస్తుంది? पढ़ाई के समय अगर कोई कहे कि मैं आवाज से परिस्थिति में बहुत शक्तिशाली अनुभव कर रहा हूँ, तो पढ़ाई के समय क्या ये राइट है? చదువుకునే సమయంలో ఒకవేళ ఎవరైనా నేను ధ్వని నుండి అతీతమైన స్థితిలో చాలా శక్తిశాలి అనుభవం చేస్తున్నాను అంటే చదువుకునే సమయంలో అది రైటా? ధ్వని నుండి అతీతంగా పరంధామానికి వెళ్ళి కూర్చొని స్టేజ్ లో ఉండొచ్చా? అది రైట్ కాదు కదా. क्योंकि जब बाप शिक्षक के रूप में पढ़ाई द्वारा श्रेष्ठ पद की प्राप्ति कराने आते तो उस समय టీచర్ के सामने गॉडली स्टूडेंट भी యథార్థ है. ఎందుకంటే ఎప్పుడైతే బాబా శిక్షకుడు రూపంలో, టీచర్ రూపంలో చదువు ద్వారా శ్రేష్ఠ పదవి మనకి ఇప్పించాలనే ప్రయత్నంలో ఉంటున్నారో, చదువు ద్వారా శ్రేష్ఠ పదవి యొక్క ప్రాప్తిని కలిగిస్తున్నారు. ఆ చదువు చదివిస్తున్న సమయంలో టీచర్ ఎదురుగా గాడ్లీ స్టూడెంట్ లైఫ్ అనుభవం చేసుకోవడమే బాబాను టీచర్ గా భావిస్తూ క్లాస్ వినే టైంలో ఈ రూపాన్ని అనుభవం చేయడమే యథార్థమైన అనుభవము. इसको कहा जाता है समय की पहचान, प्रमाण संबंध की पहचान और संबंध प्रमाण स्नेह के प्राप्ति की अनुभूति. ఒక ఉదాహరణ చెప్పారు బాబా. క్లాస్ టైంలో బాబాతో ఏ సంబంధం అనుభవం చేస్తారు, ఆ సంబంధానికి బదులు అది వదిలేసి ఇంకో సంబంధాలు అనుభవం చేస్తే అది రైట్ కాదు. దీన్ని ఏమంటారు? సమయాన్ని గుర్తించి దాని అనుసారం సంబంధం ఏముంచుకోవాలని గుర్తించి మరియు సంబంధం అనుసారం ఎలాంటి స్నేహము బాబా నుండి అనుభూతి చెయ్యాలి. సమయం అనుసారం సంబంధం, సంబంధం అనుసారం స్నేహం యొక్క అనుభూతి చేసుకుంటూ ఉండాలి అని చెప్తున్నారు బాబా. यही बुद्धि को एक्सरसाइज कराओ, जो जैसा चाहे जिस समय चाहे वैसे स्वरूप और स्थिति में स्थित हो सके. బుద్ధికి ఇదే ఎక్సర్సైజ్ చేయించండి. ఏది కావాలి, ఎలా కావాలంటే అలా, ఏ సమయంలో కావాలంటే ఆ సమయంలో అలాంటి స్వరూపం మరియు స్థితులు అవ్వగలగాలి మీరు అని చెప్తున్నారు బాబా. అలాంటి ఎక్సర్సైజ్ బుద్ధికి చేయించండి. जैसे कोई शरीर में भारी है, बोझ है, तो अपने शरीर को सहज जैसे चाहे वैसे मोल्ड नहीं कर सकेंगे. ఎలా అయితే ఎవరైనా శరీర రూపంలో బరువుగా ఉన్నారనుకోండి, ఎవరి శరీరమైనా, ఆ శరీరాన్ని సహజంగా ఎలా కావాలంటే అలా మోల్డ్ చేయలేరు బరువు ఉన్నప్పుడు. ऐसे ही अगर मोटी बुद्धि है अर्थात किसी न किसी प्रकार का व्यर्थ बोझ व व्यर्थ किचड़ा बुद्धि में भरा हुआ है, कोई ना कोई अशुद्धि है, तो ऐसी बुद्धि वाला जिस समय चाहे वैसे बुद्धि को मोल्ड नहीं कर सकेगा. इसलिए बहुत स्वच्छ, महीन अर्थात अति सूक्ष्म बुद्धि, दिव्य बुद्धि, बेहद की बुद्धि, विशाल बुद्धि चाहिए. ఎలాగైతే శరీరానికి బరువు ఉంటే శరీరాన్ని ఎలా కావాలంటే అలా మోల్డ్ చేయలేమో, అలాగే మంద బుద్ధి, బరువైన బుద్ధి ఎవరిదైతే ఉంటుందో, అంటే
ఏదో ఒక రకమైన వ్యర్థం యొక్క బరువు, వ్యర్థం అనే చెత్త బుద్ధిలో నిండి ఉంటుందో, ఏదో ఒక అశుద్ధి అనేది బుద్ధిలో ఉంటుందో, అలాంటి బుద్ధి ఉండేవాళ్ళు ఏ సమయంలో కావాలంటే ఆ సమయంలో ఎలా బుద్ధిని మోల్డ్ చేయాలనుకుంటే అలా మోల్డ్ చేయలేరు. అందుకే బుద్ధిని ఎలా ఉంచుకోవాలి? చాలా స్వచ్ఛమైన బుద్ధి, సూక్ష్మమైన బుద్ధి, అతి సూక్ష్మమైన బుద్ధి, దివ్య బుద్ధి, అనంతమైన బుద్ధి, విశాలమైన బుద్ధి కావాలి. मोल्ड अव्वाలంటే బుద్ధి అలా ఉండాలి. ऐसी बुद्धि वाले ही सर्व संबंधों का अनुभव जिस समय जैसा संबंध वैसे स्वयं के स्वरूप का अनुभव कर सकेंगे. ఇలాంటి బుద్ధి ఉండేవారే సర్వ సంబంధాల అనుభవం ఏ సమయంలో ఏ సంబంధంలో బాబాతో అనుభవం చేయాలో ఆ సంబంధం యొక్క స్వరూపాన్ని అనుభవం చేసుకోగలరు బుద్ధి స్వచ్ఛంగా ఉండేవారే. तो स्नेही सभी है, लेकिन सर्व संबंध का स्नेह समय प्रमाण अनुभव करने वाले सदा ही इसी अनुभव में इतने बिजी रहते, हर संबंध के भिन्न भिन्न प्राप्तियों में इतना लवलीन रहते, मगन रहते, जो किसी भी प्रकार का विघ्न अपने तरफ झुका नहीं सकता है. इसलिए स्वतः ही सहज योगी स्थिति का अनुभव करते हैं. విన్నారు కదా స్నేహం అయితే బాబా పిల్లలైన వాళ్ళందరికీ బాబా పైన స్నేహం ఉంటుంది. కానీ సర్వ సంబంధాల యొక్క స్నేహము సమయానుసారం అనుభవం చేసుకునే వారు ఎవరైతే ఉంటున్నారో వాళ్ళు సదా ఇదే అనుభవంలో బిజీగా ఉంటున్నారు. ప్రతి సంబంధంతో రకరకాల ప్రాప్తులలో ఎంత లవలీనమై ఉంటున్నారు, మగ్నమై ఉంటున్నారు అంటే ఏ రకమైన విఘ్నము తన వైపు లాక్కోలేదు. ఏ రకమైన విఘ్నము వాళ్ళని తన వైపు వంచుకోలేదు. అందుకే వాళ్ళు స్వతహాగానే సహజ యోగ స్థితి యొక్క అనుభవము చేస్తూ ఉంటారు. इसको कहा जाता है नंबर 1 यथार्थ स्नेही आत्मा. ఇలా ఉండేవారిని యథార్థమైన నంబర్ 1 स्नेही आत्मा అని చెప్తారు. स्नेह के कारण ऐसी आत्मा को समय पर बाप द्वारा हर कार्य में स्वतः ही सहयोग की प्राप्ति होती रहती है. స్నేహం కారణంగా ఇలాంటి ఆత్మలకు సమయానికి బాబా ద్వారా ప్రతి కార్యంలో స్వతహాగానే సహయోగం యొక్క ప్రాప్తి లభిస్తూ ఉంటుంది. इस कारण स्नेह अखंड अटल अचल अविनाशी अनुभव होता है. समझा? ఈ కారణంగా స్నేహం అనేది అఖండంగా అచంచలంగా స్థిరముగా అవినాశిగా ఉన్న స్నేహం అనుభవం అవుతుంది వీరికి. అర్థమైందా? ఏ నంబర్ 1 స్నేహికి విశేషత. ఇది నంబర్ 1 స్నేహిల యొక్క విశేషత. दूसरे तीसरे का वर्णन करने की तो आवश्यकता ही नहीं, क्योंकि सब अच्छी तरह से जानते हो. ఇంకా మూడో రకమైన స్నేహం, రెండో రకమైన స్నేహం, మూడో రకమైన స్నేహం దానిని వర్ణన చేసే అవసరం లేదు. అది మీ అందరికీ చక్కగా తెలిసినటువంటి విషయమే. తక్కువ స్నేహం ఉండేవాళ్ళు ఎలా ఉంటారు అనేది. तो बाप दादा ऐसे स्नेही बच्चों को देख रहे थे. కాబట్టి బాప్ దాదా ఇలాంటి స్నేహి పిల్లల్ని చూస్తున్నారు. आदि से अब तक स्नेह एक रस रहा है. वह समय प्रमाण, समस्या प्रमाण व ब्राह्मण आत्माओं के संपर्क प्रमाण बदलता रहता है. इसमें भी फर्क पड़ जाता है ना. ఆది నుండి అంత్యం వరకు అంటే ఇప్పటి వరకు జ్ఞానంలో వచ్చిన ప్రారంభం నుండి ఇప్పటి వరకు అలాగే ఏకరస స్నేహమే ఉందా లేదా సమయానుసారం సమస్య అనుసారము బ్రాహ్మణాత్మల సంపర్కంలో వచ్చేటప్పుడు దాని అనుసారము మన స్నేహం మారిపోతుందా? ఎందుకంటే తేడా వచ్చేస్తూ ఉంటది పరిస్థితుల అనుసారం. అందుకు అది చెక్ చేసుకోండి. ఏకరసంగానే ఉంటుందా ఎలాంటి కండిషన్ లోనైనా స్నేహము పరిస్థితులను బట్టి బ్రాహ్మణుల సాంగత్యాన్ని బట్టి మంది మారిపోతుందా? आज स्नेह का सुनाए फिर संयोग और शक्तिशाली तीनों विशेषता वाली आत्मा का महत्व सुनाएंगे.
तीनों ही जरूरी है। ఈ రోజు స్నేహం కోసం వినిపించాను. స్నేహం ఉండే ఆత్మనెల సర్వ సంబంధాల యొక్క సర్వ ప్రాప్తులు ఏ సమయంలో ఏది అనుభవం చేయాలి అది ఎలా అనుభవం చేస్తారు అనేది బాబా వినిపించారు కదా. తర్వాత ఎప్పుడైనా సహయోగము మరి శక్తిశాలి స్థితి, ఈ మూడు విశేషతలు ఆత్మ ఆ ఈ మూడు విశేషతలు ఉండే ఆత్మ యొక్క మహత్వం నేను మీకు మళ్ళీ ఎప్పుడైనా వినిపిస్తాను అని చెప్తున్నారు బాబా. ఎందుకంటే మూడో అవసరమే స్నేహము, సహయోగము, స్నేహి, सहयोगी, शक्तिशाली, మూడో అవసరమే. आप सबका ऐसे స్నేహి होना ప్రాక్టీస్ అయినా మీరందరూ బాబా చెప్పినట్టు హృదయపూర్వకమైన స్నేహము యొక్క చిహ్నాలు ఏం చెప్పారో అలాగే ఉన్నారు కదా. మీ అందరికీ అభ్యాసం ఉంది కదా స్నేహం జోడించుకోవడంలో. జబ్ జహా బుద్ధి కో స్థిత్ కర్నీ చాహో ऐसे कर सकते हो ना. ఎప్పుడు ఎక్కడ బుద్ధిని స్థితి చేయాలి అనుకుంటే అక్కడ స్థితిలో పెట్టగలుగుతున్నారు కదా. కంట్రోలింగ్ పవర్ అయినా బుద్ధి పైన మీ కంట్రోలింగ్ పవర్ ఉంది కదా. రూలింగ్ పవర్ తబ్ ఆతి హై జబ్ పేలే కంట్రోలింగ్ పవర్ హో. ఎప్పుడైతే ముందు కంట్రోలింగ్ పవర్ మనలో ఉంటుందో అప్పుడే రూలింగ్ పవర్, ముందు కంట్రోలింగ్ అదుపులో ఉంచుకునే శక్తి, తర్వాత रूलिंग అంటే పరిపాలించే శక్తి దొరుకుతుంది. और जो स्वयं को ही कंट्रोल नहीं कर सकता वो राज्य को क्या कंट्रोल करेगा. ఎవరైతే స్వయాన్ని కంట్రోల్ చేసుకోలేరో, స్వయం యొక్క ఇంద్రియాలు, స్వయం యొక్క మనస్సు, బుద్ధి, స్వయం పైన కంట్రోల్ లేకపోతే వాళ్ళు భవిష్యత్తులో వెళ్ళి రాజ్యాన్ని ఏం కంట్రోల్ చేయగలరు. इसलिए स्वयं को कंट्रोल में चलाने की शक्ति का अभ्यास अभी से चाहिए, तभी రాజ్యాధికారి బनेंगे. అందువలన స్వయాన్ని కంట్రోల్లో నడిపించుకునే శక్తి యొక్క అభ్యాసం ఇప్పటి నుండే కావాలి. అప్పుడే రాజ్యాధికారిగా తయారవుతారు మీరు. समझा. आज तो मिलने वालों की कोटा पूरी करनी है. देखो संगम युग पर कितना भी संख्या के बंधन में बांधे लेकिन बांध सकते हो, संख्या से ज्यादा आ जाते हैं. इसलिए समय को, संख्या को और जिस शरीर का आधार देते उसको देख उसी विधि से चलना पड़ता है. ఈ రోజు మిలనం జరుపుకునే వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోట పూర్తి చేయాలి నేను అని చెప్తున్నారు బాబా. అంటే ఎవరెవరికి ఈ రోజు మిలనం యొక్క ఛాన్స్ ఇచ్చారో వాళ్ళతో నేను కలవాలి అని చెప్తున్నారు బాబా. చూడండి, సంగమయుగంలో సంఖ్య యొక్క బంధన ఎంత పెట్టినా కానీ మీరు బంధింపబడి ఉండగలుగుతున్నారా? లేదు కదా. సంఖ్య కన్నా ఎక్కువ మంది వచ్చేస్తున్నారు. అందువల్ల సమయానికి, సంఖ్యకు మరి ఏ శరీరం ఆధారం తీసుకుని వచ్చారో బాబా ఆ సమయము, సంఖ్యను మరి శరీరాన్ని బాబా ఆధారం తీసుకున్న శరీర పరిస్థితిని చూస్తూ అదే విధితో నడవాల్సి వస్తుంది అని చెప్తున్నారు బాబా. वतन में ये सब देखना नहीं पड़ता क्योंकि सूक्ष्म शरीर की गति స్థూల శరీर से बहुत तीव्र है. అదే వతనంలో ఇవన్నీ చూసే పని ఉండదు బాబాకు. శరీరం ఎలా ఉంది లేదా సంఖ్య ఎంత మంది వచ్చేసారు ఇవన్నీ లెక్క ఉండదు. ఎందుకంటే సూక్ష్మ శరీరం యొక్క గతి స్థూల శరీరం కన్నా చాలా తీవ్ర గతి ఉంటుంది. एक तरफ साकार शरीरदारी, दूसरी तरफ फरिश्ता स्वरूप, दोनों के चलने में कितना అంతర్ होगा. ఒకవైపు సాకార శరీరధారిని పెడితే ఇంకొక వైపు పరిస్థా స్వరూపాన్ని పెడితే ఇద్దరి యొక్క నడవడంలో ఎంత తేడా వస్తుంది చూడండి. ఎవరిది తీవ్రగతి ఉంటుంది? పరిస్థా స్వరూపం ఉంది కదా, సూక్ష్మ శరీరం ఉంది కదా. परिस्था कितने में पहुंचेगा और साकार शरीरधारी कितने में पहुंचेगा, बहुत अंतर है. పరిస్థ ఒక స్థానం నుండి ఒక స్థానానికి ఎంతసేపులో చేరుకుంటుంది పరిస్థా స్వరూపం, సూక్ష్మ శరీరం. మరియు సాకార శరీరధారిగా ఉండే వాళ్ళు ఒక చోట నుండి ఒక చోటకి చేరడం ఎంత టైం పడుతుంది? చాలా తేడా ఉంటుంది కదా. ब्रह्मा बाप भी सूक्ष्म शरीरधारी बन कितनी तीव्र गति से चारों ओर सेवा कर रहे हैं. అందుకే బ్రహ్మా బాబా కూడా సూక్ష్మ శరీరధారి అయిపోయాక, పరిస్థితి అయిపోయాక ఎంత తీవ్ర గతిలో నలువైపుల సేవ చేస్తున్నారు. తక్కువ టైంలో ఎక్కువ తిరగలుగుతున్నారు కదా. वही ब्रह्मा साकार शरीरधारी रहे और अब सूक्ष्म शरीरधारी बन
कितना तीव्र गति से आगे बढ़ और बढ़ा रहे, ये तो अनुभव कर रहे हो ना। అదే బ్రహ్మ సాకార శరీరధారిగా కూడా ఉన్నారు. ఉన్నప్పుడు ఎలా ఉండేది గతి. మరి ఇప్పుడు సూక్ష్మ శరీరధారిగా తయారై ఎంత తీవ్రగతిలో ముందుకి వెళ్తూ ఉన్నారు బాబా. అందరినీ ముందుకి నడిపిస్తున్నారు తీవ్రగతిలో. ఇదైతే మీకు అనుభవం చేసుకుంటున్నారు కదా మీరు. బాబా యొక్క తీవ్రగతి ఎలా ఉంది సూక్ష్మ శరీరాన్ని ధరించాక. తీవ్రగతి ఉందనే చెప్పాలి. ఎందుకంటే బాబా సాకార శరీరధారిగా ఉన్నప్పుడు కొన్ని ప్రాంతాలకి వెళ్ళేవారు. కొంతమందితోనే కలవగలిగేవారు. తర్వాత అప్పుడు ఈ సంస్థలో ఉన్న సభ్యులు ఒక 10,000 మంది కూడా ఉంటారో ఉండరు. 50 బ్రాంచెస్ కూడా ఉంటాయి ఉండవు. అది కూడా ఇండియాలోనే. కానీ బాబా సూక్ష్మ శరీరాన్ని ధరించాక విదేశాల వరకు వ్యాపించింది సేవ. 10,000 మంది 10 లక్షల పైగా ఉన్నారు ఇప్పుడు. 50 బ్రాంచెస్ ఏంటి ఇప్పుడు 9,000 బ్రాంచెస్ వరకు రీచ్ అయిపోయి 140 దేశాల్లో ఉంది అన్నమాట. అంటే బాబా సూక్ష్మ శరీరాన్ని ధరించేకి సేవ తీవ్రమైంది. తీవ్రగతిలో వృద్ధి జరుగుతూ వచ్చింది అని చెప్తున్నారు. ఇది మీ అందరికీ అనుభవమే కదా అని చెప్తున్నారు బాబా. सूक्ष्म शरीर की गति इस दुनिया के सबसे तीव्र गति के साधनों से तेज है. సూక్ష్మ శరీరం యొక్క గతి స్పీడ్ ఎలా ఉంటుంది తెలుసా? ఈ ప్రపంచంలో అన్నింటికన్నా తీవ్ర గతిలో ఉండే సాధనాలు ఏవైతే ఉన్నాయో రాకెట్ అంటాం మనం. అన్నింటికన్నా స్పీడ్ ఉండేది. దానికన్నా కూడా తీక్షణమైన స్పీడ్ ఉంటదంట సూక్ష్మ శరీరం యొక్క స్పీడ్. एक ही सेकंड में उसी समय अनेकों को अनुभव करा सकते. ఒకే సెకండ్ లో అనేక ఆత్మలకు అనుభవం చేయించవచ్చు సూక్ష్మ శరీరంతో. जो सब कहेंगे कि हमने इस समय बाप को देखा या बाप से मिले, हर एक समझेगा कि मैंने रूहियान की, मैंने मिलन मनाया, मेरे को मदद मिली, क्योंकि तीव्र गति के कारण एक ही समय पर हर एक को ऐसा अनुभव होता है जैसे मैंने किया. అందరూ అందరూ అంటారు మేము ఈ సమయంలో బాబాని చూసాము అని. ఒకే సమయంలో అనుభవం అందరికి ఎలా జరుగుతుంది చూడండి. అందరూ అంటారు ఇదే సమయంలో మేము బాబాని చూసామని, బాబాను కలిసామని. ప్రతి ఒక్కరు అనుకుంటారు నేను బాబాతో ఇంత సమయం ఆత్మిక సంభాషణ చేశానని. అంటే ఎంతమంది అదే టైంలో సంభాషణ చేసినా బాబా సంభాషించగలుగుతున్నారు. అలాగే అదే టైంలో ఎంతో మంది నేను మిలనం జరుపుకున్నాను అనే అనుభవాలు చెప్తారు. నాకు బాబా సహయోగం లభించింది. ఒకే టైంలో ఎంతో మందికి సహయోగం లభించిన అనుభవాలు. ఎందుకంటే సూక్ష్మ శరీరంతో తీవ్ర గతి ఉన్న కారణంగా ఒకే సమయంలో ప్రతి ఒక్కరికి ఇలాంటి అనుభవాలు అవుతాయి. ఎలా అంటే నేను అనుభవం చేశాను అని ప్రతి ఒక్కరు అదే టైంకి నేను అనుభవం చేశానని చెప్తారు. పరిస్థ జీవన్ బంధన్ ముక్త జీవన్. కాబట్టి పరిస్థ జీవితం అంటే బంధన్ ముక్త జీవితము. बल सेवा का बंधन ही है, लेकिन इतना फास्ट गति है जो जितना भी करे उतना करते हुए भी सदा फ्री है. భలే సేవ యొక్క బంధన ఉంటుంది పరిస్థాయేక. కానీ దానిలో కూడా ఎంత ఫాస్ట్ గతి ఉంటుంది అంటే సేవలో కూడాను ఎంత చేయాలన్నా అంత చేస్తూ కూడా సేవ సదా ఫ్రీగానే ఉంటారు పరిస్థితిలో. జిత్నా హీ ప్యారా ఉత్నా హీ న్యారా. ఇంకా ఎంత ప్రియంగా ఉంటారో అందరికి అంతే అతీత స్థితి కూడా ఉంటుంది పరిస్థితి స్వరూపంలో. कराते सबसे, लेकिन कराते हुए भी अशरीरी परिस्था होने के कारण सदा ही स्वतंत्रता की स्थिति का अनुभव होता है, क्योंकि शरीर और कर्म के अधीन नहीं है. అందరితో కర్మ చేయిస్తారు పరిస్థితి రూపంలో బాబా ఉంటూ. కానీ చేయిస్తూ కూడా అశరీరీ పరిస్థాగా ఉన్న కారణంగా సదా స్వతంత్ర స్థితి యొక్క అనుభవమే అవుతూ ఉంటుందంట బాబాకు. ఎందుకంటే శరీరము మరియు కర్మకు ఆధీనమయ్యే స్థితి ఉండదు పరిస్థితి రూపంలో. आप लोगों को भी अनुभव है जब परिस्थिति स्थिति से कोई कार्य करते हो तो बंधन मुक्त అర్థాత్ హల్కాపన్ అనుభవ్ కర్తే హోనా. మీకు కూడా అనుభవం ఉండి ఉంటుంది. ఎప్పుడైనా పరిస్థితి స్థితిలో ఉండి ఏదైనా కార్యం చేసినట్లయితే బంధన్ ముక్తులుగా మరియు తేలికగా ఉన్న అనుభవం అవుతూ ఉంటుంది కదా మీకు కూడా కర్మల్లో.
పరిస్థిత స్వరూపాన్ని అనుభవం చేస్తూ ఉంటే और जो है ही फरिश्ता लोक भी वो तो शरीर भी वो तो क्या अनुभव होता होगा जान सकते हो ना పరిస్థిత స్వరూపంలో ఈ శరీరంలో ఉంటూ పరిస్థిత స్వరూపాన్ని అనుభవం చేస్తేనే తేలిక స్థితి అయిపోతుంది కదా నిజంగా పరిస్థాయే ఉన్నారు బాబా అనుభవం చేయడం కాదు పరిస్థితి అయిపోయారు లోకం కూడా పరిస్థితుల లోకమే శరీరం కూడా పరిస్థిత శరీరమే మరి ఏం అనుభవం అవుతుంటుంది బాబాకి ఎంత తీవ్రగతిలో సేవ చేస్తూ ఉంటారు మీ అందరికీ అర్థం అవుతూ ఉండొచ్చు కదా తెలుస్తూ ఉండొచ్చు కదా పరిస్థిత స్వరూపం యొక్క స్థితి ఎలా ఉంటుందో अच्छा चारों ओर के सर्व दिल के स्नेही बच्चों को सदा दिव्य विशाल बेहद बुद्धिमान बच्चों को सदा ब्रह्मा बाप समान परिस्थित स्थिति का अनुभव कर तीव्र गति से सेवा में स्व उन्नति में सफलता को प्राप्त करने वाले सदा सहयोगी बन बाप के सहयोग का अधिकार अनुभव करने वाले ऐसे विशेष आत्माओं को समान बनने वाली महान आत्माओं को बाप दादा का याद प्यार और नमस्ते నలువైపులా ఉన్న సర్వ హృదయపూర్వకమైన స్నేహి పిల్లలకు సదా దివ్యమైన విశాలమైన అనంతమైన బుద్ధి కలిగినటువంటి పిల్లలకు సదా బ్రహ్మా బాబా సమానముగా పరిస్థితి స్థితి యొక్క అనుభవం చేస్తూ తీవ్రగతిలో సేవలో స్వమున్నతిలో సఫలత పొందే వారికి సదా సహయోగిగా తారే బాబా సహయోగం యొక్క అధికారాన్ని అనుభవం చేసే వారికి ఇలాంటి విశేష ఆత్మలకు సమానంగా తయారయ్యే మహాన్ ఆత్మలకు బాప్ దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే ఇప్పుడు మనందరం నమస్తే చెప్తాం బాప్ దాదా अच्छा हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते बाबा नमस्ते అవ్యక్త బాప్ దాదా సే పర్సనల్ ములాఖాత్ అవ్యక్త బాప్ దాదా పర్సనల్ గా కలుసుకుంటున్నటువంటి పర్సనల్ గా కలుసుకుని మాట్లాడినటువంటి మాటలు మహావాక్యాలు విందాము ఒకటో గ్రూప్ తో కలుస్తున్నారు బాబా సదా బేఫికర్ బాద్షా హోనా సదా నిశ్చింత చక్రవర్తిగా ఉంటున్నారు కదా గ్రూప్ కాదు పర్సనల్ గా కలుస్తున్నాం ఇవి ఒకరితో మాట్లాడుతున్నప్పుడు ఇది सदा निश्चिंत चक्रवर्ती का उन्नार कदा जब बाप को जिम्मेवारी दे दी तो फिकर किस बात का బాబాకు బాధ్యత ఇచ్చేసాక ఇంకా ఏ విషయం యొక్క చింత చెప్పండి जब अपने ऊपर जिम्मेवारी रखते तो फिर फिक्र होता है क्या होगा कैसे होगा ఎప్పుడైతే మీ పైన మీరు బాధ్యత యొక్క బరువు ఉంచుకుంటారో చింత ఉంటది ఎలా అవుతుంది ఏమవుతుంది అని और जब बाप के हवाले कर दिया तो फिक्र किसको होना चाहिए बाप को या आपको మరి ఎప్పుడైతే బాబాకు అర్పించేశారో చింత ఎవరికి ఉండాలి బాబాకా మీకా और बाप तो सागर है उसमें फिक्र रहेगी ही नहीं बाबा అయితే సాగరుడు అతనిలో అయితే చింత ఉండని ఉండదు तो बाप भी बेफिक्र और बच्चे भी बेफिक्र हो गए बाबा का అప్పచెప్పేసే బాధ్యతలు బాబా కూడా నిశ్చింత సముద్రం సాగరం కాబట్టి ఆయనకి చింత ఉండదంట పిల్లలు కూడా నిశ్చింత అయిపోతారు కదా तो जो भी कर्म करो कर्म करने से पहले ये सोचो कि मैं ट्रस्टी हूँ ఏ కర్మ చేసినా కర్మ చేయడానికి ముందు ఇది స్మృతిలో తెచ్చుకోండి ఇది ఆలోచించండి నేను ట్రస్టీగా ఉన్నాను అని ట్రస్టీ काम बहुत प्यार से करते हैं लेकिन बोझ नहीं होता है ట్రస్టీ అంటే అర్థం ఏంటో తెలుసా ట్రస్టీ అంటే వాళ్ళు చాలా ప్రేమతో బాధ్యతగా పని చేస్తారు కానీ బరువు అనేది వాళ్ళ మీద ఉండదు ట్రస్టీ का अर्थ ये सब कुछ बाप तेरा ట్రస్టీ అంటే అర్థమే అంతా బాబా మీదే అని బాబా మీద పెట్టి వాళ్ళు నిమిత్త మాత్రంగా కర్మ చేస్తారు तो तेरे में प्राप्ति भी ज्यादा और हल्के भी रहेंगे काम भी अच्छा होगा क्योंकि जैसे स्मृति होती है वैसे స్థితి होती है కాబట్టి ఎప్పుడైతే నీది బాబా అని ఇచ్చేసి ట్రస్టీ అయిపోతామో మనము అందులో ప్రాప్తి కూడా ఎక్కువ ఉంటుంది తేలికగా కూడా ఉంటాము పని కూడా మంచిగా జరుగుతుంది అది బాబా మీద పెట్టేసి మనం ట్రస్టీ చేస్తే
ఎందుకంటే ఎలాంటి స్మృతి ఉంటుందో అలాంటి స్థితి ఉంటుంది. तेरा हमारा बाप की स्मृति कोई रिवाजी महान आत्मा नहीं है, बाप है. స్మృతి అంటే ఏముంటుంది? ట్రస్ట్ అయినప్పుడు. ట్రస్ట్ అంటే నాది కాదు నీది బాబా అని అప్పచెప్పడం కదా. నీది అనేటప్పుడు స్మృతిలో ఏముంటుంది? బాబా స్మృతి. ఏ రివాజీ మహాన్ ఆత్మలు కాదు, సాధారణ మహాన్ ఆత్మలు కాదు, బాబా భగవంతుడు. तो जब तेरा कह दिया तो कार्य भी अच्छा और स्थिति भी सदा బేఫికర్. ఎప్పుడైతే నీది బాబా అని అప్పచెప్పేస్తారో బాధ్యత, బరువులు బాబాకి, అప్పుడు ఎలా ఉంటుంది? స్థితి కూడా, స్మృతి కూడా మంచిగా ఉంటుంది. నీది అని చెప్పినప్పుడు బాబా స్మృతి ఉంటుంది. కార్యం కూడా మంచిగా జరుగుతుంది. స్థితి కూడా నిశ్చింతగా ఉంటుంది. जब बाप ऑफर कर रहा है कि फिकर दे दो, फिर भी अगर ऑफर नहीं माने तो क्या कहेंगे? ఎప్పుడైతే బాబా మీకు అవకాశం ఇస్తున్నారో చింతలన్నీ నాకు ఇచ్చేయండి, బరువులన్నీ నాకు ఇచ్చేయండి అని, అయినా ఒకవేళ ఆ అవకాశాన్ని తీసుకోకపోతే ఏమంటారు? बाप की ऑफर है बोझ छोड़ो. तो सदा बेफिक्र रहना और दूसरों को बेफिक्र बनने के अनुभव से विधि बतानी है. బాబా అవకాశం ఇస్తున్నారు మనకి, బరువులు వదిలేయండి నా పైన అని. కాబట్టి సదా నిశ్చింతగా ఉండాలి. బరువు బాబాకి ఇచ్చేసి ఇతరులకు కూడా నిశ్చింతగా తయారయ్యే అనుభవం మీరు ఏదైతే పొందుతున్నారో బాబా నుండి, ఆ విధి ఇతరులకు కూడా చెప్తూ ఉండాలి. మీరు అనుభవం యొక్క విధి. నేను ఇలా అనుభవం చేస్తాను, బాబాకు బరువు ఇచ్చేసాను, అప్పుడు నాకు ఇలా సక్సెస్ అనేది దొరికింది. ఈ అనుభవాలు ఉంటాయి కదా, అవి ఇతరులకి చెప్తూ ఉండాలి. మీరు చెప్పి వాళ్ళని కూడా నిశ్చింతగా తయారు చేస్తూ ఉండాలి. బహుత్ ఆశీర్వాద్ మిలేగి. ఇలా చేయడం వల్ల చాలా ఆశీర్వాదాలు లభిస్తాయి. కిస్కా బోజ్ వ పిక్కర్ లేలో తో దిల్ సే దుఆయి దేంగే. ఎవరి చింత అయినా, ఎవరి బరువు అయినా తీసుకున్నాము అంటే తప్పకుండా వాళ్ళ హృదయం నుండి ఆశీర్వాదాలు ఇస్తారు. మనం తీసుకోక్కర్లేదు. కానీ మనం బాబా మీద బరువు చింత పెట్టేస్తే మనం ఎలా నిశ్చింతగా ఉంటూ కార్యంలో సఫలత పొందు. ఈ అనుభవం వాళ్ళకి చెప్పడం వల్ల వాళ్ళు కూడా బాబా మీద పెట్టి నిశ్చింత అవుతారు. దాని ఆశీర్వాదాలు మీకు లభిస్తాయి. तो स्वयं भी बेफिक्र बादशाह और दूसरों की भी शुभ भावना की दुआएं मिलेगी. స్వయం కూడా నిశ్చింత చక్రవర్తి అయిపోతారు. ఇతరులకు కూడా శుభ భావన యొక్క ఆశీర్వాదాలు లభిస్తాయి. ఇతరుల నుండి కూడా శుభ భావన యొక్క ఆశీర్వాదాలు లభిస్తాయి. तो बादशाह हो, అవినాశి ధన్ కే బాదషాహ్ హో, బాదషాహ్ కో క్యా పర్వా. కాబట్టి మీరెవరు? చక్రవర్తులు, నిశ్చింత చక్రవర్తులు కదా. అవినాశి ధనానికి చక్రవర్తి అయ్యారు మీరు. ఇంకేం చింత చెప్పండి చక్రవర్తి అయిపోతే. వినాశీ బాదషాహంకు తో చింత రేతి, లేకిన్ ఏ అవినాశి హై. వినాశీ రాజులు అయితే చింత ఉంటుంది, కానీ ఇది అవినాశి స్థితి మీరు అనుభవం చేస్తున్నారు. అవినాశి నిశ్చింత చక్రవర్తి. अच्छा, రెండో వారితో మాట్లాడుతున్నారు బాబా పర్సనల్ मुलाकात. అవినాశి సుఖ और अल्पकाल का सुख दोनों के अनुभवी होना. అవినాశి సుఖము, అల్పకాల సుఖం రెండింటి అనుభవిగా ఉన్నావు కదా, రెండు అనుభవించావు కదా. अल्पकाल का सुख है स्थूल साधनों का सुख और अविनाशी सुख है ఈశ్వరీయ సుఖ. అల్పకాలిక సుఖము అంటే స్థూలమైన సాధనాల ద్వారా పొందే సుఖము, మరియు అవినాశి సుఖము అంటే ईश्वरीय सुखमो. तो सबसे अच्छा सुख कौन सा है? ईश्वरीय सुख जब मिल जाता है तो विनाशी सुख आपे ही पीछे पीछे आता है. అన్నింటికన్నా మంచి సుఖము ఎటువంటి దొరుకుతుంది? ఈశ్వరీయ సుఖం ఎప్పుడైతే లభిస్తుందో వినాశి సుఖం దానికదే వెనుక వెనుక వచ్చేస్తుంది మనం ఆశించకుండానే. जैसे कोई धूप में चलता है तो उसके पीछे परछाई आपे ही आती है, और अगर कोई परछाई के पीछे जाए तो कुछ नहीं मिलेगा. तो जो ईश्वरीय सुख के तरफ जाता है उसके पीछे अल्पकाल का सुख स्वतः ही परछाई की तरह आते रहेगा, मेहनत नहीं करनी पड़ेगी. ఏ విధంగా ఎండలో నడుస్తున్నప్పుడు వారి వెనుక నీడ దానికదే వెళ్తూ ఉంటుంది. ఒకవేళ వాళ్ళు నీడను చూసి నీడను పట్టుకుని ప్రయత్నం చేస్తూ నీడ వెనక పరిగెడితే అది నీడ చేతికి రాదు, ఏమీ దొరకదు మనకి.
అలాగే ఈశ్వరీయ సుఖము అనేది ఎలాంటిది? ఈశ్వరీయ సుఖము వెనుక నీడలాగా అల్పకాల సుఖం, సాధనాల వలన దొరికే సుఖం స్వతహాగా నీడలాగా వచ్చేస్తుంది మన వెనుక వెనుక. ఈశ్వరీయ సుఖంలో మనం ఉన్నట్లయితే శ్రమ పడకుండానే అల్పకాల సుఖం దొరికిపోతుంది మనకు. जैसे कहते हैं जहाँ परमार्थ होता है वहां व्यवहार स्वतः सिद्ध हो जाता है. ఎలాగైతే చెప్తారో ఎక్కడ పరమార్థం ఉంటుందో అక్కడ వ్యవహారం స్వతహాగా సిద్ధిస్తుంది. ऐसे ईश्वरीय सुखे परमार्थ और विनाशी सुखे వ్యవహార్. అలా ఇక్కడ ఏంటంటే ఈశ్వరీయ సుఖము పరమార్థము అంటాము, వినాశీ సుఖము అంటే వ్యవహారము. तो परमार्थ के आगे व्यवहार आपे ही आता है. కాబట్టి పరమార్థం వ్యవహారం, వ్యవహారం అంటే లౌకికం, కార్య వ్యవహారాలు, బాధ్యతలు, బంధనలు, చింత. పరమార్థం అంటే ఈశ్వరునితో ఉంటూ సుఖం అనుభవించడం. పరమార్థం బాగుందనుకోండి, ఈశ్వరీ సుఖం బాగా మనం అనుభవం చేస్తే వ్యవహారం దానికదే సెట్ అయిపోతుంది. तो सदा इसी अनुभव में रहना जिससे दोनों मिल जाए. కాబట్టి ఈశ్వరీ సుఖం యొక్క అనుభవంలోనే సదా ఉండేలా చూసుకోండి, అప్పుడు బాహ్య సుఖాలు కూడా దానికది దొరికేస్తాయి కదా. नहीं तो एक मिलेगा और वो भी विनाशी होगा. ఒకవేళ ఈశ్వరీయ సుఖాన్ని మీరు పక్కన పెట్టేస్తే పరమార్థాన్ని, బాహ్య సుఖాల వైపే వెళ్తే అది ఒకే సుఖం దొరుకుతుంది, బాహ్య సుఖమే వినాశీ సుఖం అయిపోతుంది. అది కభీ మిలేగా కభీ నీ మిలేగా, అప్పుడప్పుడు దొరుకుతుంది, అప్పుడప్పుడు దొరకదు కూడా అది బాహ్య సుఖాలు. క్యూంకి చీజ్ ही వినాశీ है, उससे मिलेगा ही क्या. ఎందుకంటే అది ఉండేదే వినాశీ వస్తువు, ఇంకా ఇంకా దొరికేది ఏం దొరుకుతుంది అన్నారు బాబా. जब ईश्वरीय सुख मिल जाता है तो सदा सुखी बन जाते, दुख का नाम निशान नहीं रहता. ఎప్పుడైతే ఈశ్వరీయ సుఖం మనం అనుభవం చేస్తామో సదా సుఖిగా తయారైపోతాము, దుఃఖం యొక్క నామ రూపాలు ఉండవు, బాహ్య రూపంలో కూడా సదా సుఖి అయిపోతారు వాళ్ళు. ఈశ్వరీయ సుఖ మిల్ జానా సబ్ కుచ్ మిలా, కోయి అప్రాప్తి नहीं रहती. అంటే మన జీవితంలో ఈశ్వరీయ సుఖం లభించింది, అనుభవం అయ్యింది అంటే అన్ని లభించినట్టే లెక్క, ఇంకేమి అప్రాప్తి అనేది ఉండదు వారి జీవితంలోని. अविनाशी सुख में रहने वाला विनाशी चीजों को न्यारा होकर यूज करेगा, फंसेगा नहीं. అవినాశి సుఖంలో ఉండే ఆత్మలు వినాశీ వస్తువుల నుండి అతీతంగా ఉంటూ ఉపయోగిస్తారు, చిక్కుకోరు వాళ్ళు. అచ్చా, మూడో వారితో మాట్లాడుతున్నారు బాబా. सदा अपने को कल्प पहले वाले विजय पांडव समझते हो. సదా మిమ్మల్ని మీరు కల్పపూర్వం నుండి ఉన్న విజయ పాండవులుగా అనుకుంటున్నారా? जब भी पांडवों की यादगार चित्र देखते हो तो ऐसे लगता है कि ये हमारा यादगार है. పాండవుల యొక్క స్మృతి చిహ్నమైన చిత్రాలను చూసేటప్పుడు మీకు అనిపిస్తున్నా మా స్మృతి చిహ్నం ఇది అని, మేమే పాండవులము అని. तो पांडव अर्थात सदा मजबूत रहने वाले, इसलिए पांडवों के शरीर लंबे चौड़े दिखाते, कभी कमजोर नहीं दिखाते. పాండవులు అంటే సదా గట్టిగా ఉండేవాళ్ళు, అందుకే పాండవుల శరీరాలు పొడవుగా వెడల్పుగా ఎత్తుగా చూపిస్తారు, ఎప్పుడు బలహీనంగా చూపించారు పాండవుల్ని. ఆత్మ బహాదుర్ హే, శక్తిశాలి హే, ఉస్కే బదలే మే శరీర్ శక్తిశాలి దిఖాయే హే. పాండవులు అంటే ఎలా ఉంటారు? ఆత్మ మహావీరుడై ఉంటుంది అన్నమాట, శక్తిశాలి స్థితి ఉంటుంది పాండవులంటే. ఆత్మ మహావీరుడై ఉంటుంది, శక్తిశాలిగా ఉంటుంది, అందుకే ఆత్మని చూపించలేక శరీరాన్ని శక్తిశాలిగా చూపించేశారు పాండవులది. पांडवों की विजय प्रसिद्ध है, कौरव अक्षौणी होते भी हार गए और पांडव 5 होते भी जीत गए. పాండవుల యొక్క విజయము ప్రసిద్ధి చెందింది, కౌరవులు అక్షోణి సంఖ్యలో ఉంటూ కూడా ఓడిపోయారు, పాండవులు 5గురి ఉన్నా కూడా గెలుపొందారు. क्यों विजय बने, ఎందుకు విజయ అయ్యారు పాండవులు, ఎలా విజయ అయ్యారు? क्योंकि पांडवों के साथ बाप है, पांडव शक्तिशाली आध्यात्मिक शक्ति, इसलिए अक्षौणी कौरवों की शक्ति उनके आगे कुछ भी नहीं है. ऐसे होना కౌరవులు, బాబా చెప్తున్నారు పాండవుల విజయం ఎందుకు జరిగింది అంటే పాండవుల తోడులో బాబా ఉన్నారు, పాండవ పతి. పాండవులు శక్తిశాలిగా ఉన్నారు, ఆధ్యాత్మిక శక్తి ఉంది వాళ్ళ, అందువలన అక్షోణి సంఖ్యలో ఉన్న కౌరవుల శక్తి పాండవుల ఎదురుగా ఏమాత్రం పనిచేయలేదు. అలాంటి పాండవులే కదా మీరు. कोई भी सामने आए, माया किस भी रूप में आए तो भी
वो हार खाकर जाए, जीत ना सके। इसको कहते విజయీ పాండవ. ఎలాంటి సమస్య ఎదురుగా వచ్చినా, మాయ ఏ రూపంలో వచ్చినా కానీ అది ఓడిపోయి వెళ్ళిపోవాలి, మీ ఎదురుగా గెలవలేదు అన్నట్టు. దీన్ని విజయ పాండవులుగా కావడము అంటారు. మాతాయి भी పాండవ సేన में ఉన్న ये घर में रहने वाली हो. మాతలు కూడా పాండవ సైన్యంలో ఉన్నారు కదా, లేదా ఇంట్లో ఉండేవాళ్ళ మీరు? जो कमजोर होते हैं वो घर में छिपता है, बहादुर मैदान में आता है. ఎవరు బలహీనంగా ఉంటారో వాళ్ళు ఇంట్లో దాగి ఉంటారు, ఎవరు మహావీరులు అవుతారో మైదానంలోకి వస్తారు. तो कहाँ रहती हो, मैदान में या घर में? మరి మాతలు ఎక్కడ ఉంటున్నారు, మైదానంలో ఉంటున్నారా, ఇంటిలో ఉంటున్నారా? तो सदा इस नशे में आगे बढ़ते रहो कि हम पांडव सेना के विजयी पांडव हैं. కాబట్టి ఈ నశలో సదా ముందుకు నడుస్తూ ఉండండి, మేము పాండవ సైన్యం విజయీ పాండవులము అని. నాలుగో వారితో మాట్లాడుతున్నారు బాబా. అప్నే కో బేహద్ కే నిమిత్త సేవాదారి సమస్తే హో. మిమ్మల్ని మీరు అనంతమైన నిమిత్త సేవాదారిగా అనుకుంటున్నారా? बेहद के सेवादारी अर्थात किसी भी मैपन के व मेरेपन के हाथ में आने वाले नहीं. అనంతమైన సేవాదారులు అంటే ఏ రకంగా కూడా నేను నాది అనే హద్దుల్లో వచ్చే వాళ్ళుగా ఉండరు వాళ్ళు. బేహద్ మే నా మై హై నా మేరా హై. అనంతంలో నేను అనేది ఉండదు, నాది అనేది ఉండదు. సబ్ బాప్ కా హై, మై భీ బాప్ కా, తో సేవా భీ బాప్ కి. అన్ని బాబాకు చెందినవే, నేను కూడా బాబా వాడిని, సేవ కూడా బాబాదే అని ఉంటుంది వాళ్ళకి. ఇస్కో కైతే బేహద్ సేవ. ఈ స్మృతిలో ఉండడమే అనంతమైన సేవ అంటారు. ఏంటి స్మృతి? నేను బాబా వాడిని, అంతా బాబాదే, సేవ కూడా బాబాదే. దీన్నే బేహద్ సేవ అంటారు. ऐसे బేహద్ సేవాదారి హో యా హద్ మే ఆ జాతే. ఇలాంటి అనంతమైన సేవాదారిగా ఉన్నారా, లేదా హద్దుల్లోకి వచ్చేస్తున్నారా? ఇది బాబాది, ఇది నాది, ఇలా హద్దులు రావట్లేదు కదా. బేహద్ సేవాదారి బేహద్ కే రాజ్య ప్రాప్త కర్తే. అనంతమైన సేవాదారులు అనంతమైన రాజ్యాన్ని పొందుతున్నారు. सदा बेहद बाप, बेहद सेवा और बेहद राज्य भाग्य, यही स्मृति में रखो तो बेहद की खुशी देगी. सदा అనంతమైన బాబా, అనంతమైన సేవ, మరి అనంతమైన రాజ్య భాగ్యం, ఇవి స్మృతిలో ఉన్నట్లయితే అనంతమైన ఖుషి కూడా ఉంటుంది నీకు. హద్దు మే ఖుషి గాయబ్ హో జాతి, బేహద్ మే సదా ఖుషి రేగి. హద్దులో ఉంటే ఆనందం మాయమైపోతుంది, బేహద్దులో ఉంటే సదా సదా ఖుషి ఉంటుంది. అచ్చా, విదాయికి సమయం. బాబా వెళ్ళిపోయే ముందు మాట్లాడుతున్నారు, వీడ్కోలు తీసుకునే ముందు మాట్లాడుతున్న మహావాక్యాలు. अभी तो सेवा के प्लान बहुत अच्छे बनाए हैं, సేవా भी వాస్తవ में ఉన్నతి का సాధన్ है. ఇప్పుడు సేవ యొక్క ప్లాన్లు చాలా బాగా తయారు చేశారు. సేవ కూడా వాస్తవానికి ఉన్నతి యొక్క సాధనమే. अगर सेवा को सेवा की रीति से करे तो सेवा लिफ्ट देती आगे बढ़ाने की. सिर्फ प्लेन बुद्धि बनकर प्लान बनाए, जरा भी कुछ यहाँ वहां का मिक्स ना हो. ఒకవేళ సేవను సేవ అనే రీతిలోనే ఎక్యురేట్ గా చేసినట్లయితే సేవ యొక్క లిఫ్ట్ కూడా మీకు దొరుకుతుంది, ముందుకు వెళ్ళేటటువంటి లిఫ్ట్. కేవలం ప్లెయిన్ బుద్ధిగా తయారే ప్లాన్ ని తయారు చేయండి. సేవను ప్లెయిన్ బుద్ధి అవసరం. అప్పుడు కొంచెం అంటే ప్లెయిన్ బుద్ధి అంటే ఏంటి, కొంచెం కూడా ఇక్కడ విషయాలు అక్కడ విషయాలు అవి ఇవి మిక్స్ అయ్యే బుద్ధి ఉండకూడదు. जैसे कोई बढ़िया चीज बनाकर रखो और यहाँ वहाँ की हवा से कुछ खिचड़ा पड़ जाए तो क्या हो जाएगा, तो संभाल कर रखते हैं ना. यहाँ तो यहाँ वहाँ का कुछ भी मिक्स नहीं हो जाए. ఏదైనా గొప్ప వస్తువు ఉంచారు, దాని మీద గాలిలో అక్కడి నుండి ఇక్కడి నుండి వచ్చి చెత్త పడుతుంది అనుకోండి, ఏమవుతుంది అది? అందుకని ఏం చేస్తారు, ధూళి అయిపోకుండా దాని మీద చెత్త పడకుండా సంభాళించి ఉంచుతారు కదా, మూత పెట్టి బాక్స్ లో పెట్టో అలా. ఇక్కడ అక్కడ ఏది కూడా మిక్స్ అవ్వకూడదు, చెత్త పడకూడదు అని జాగ్రత్త పెట్టుకుంటారు కదా. ऐसे सेवा के प्लान अच्छे बनाते हैं. सेवा में मेहनत मेहनत नहीं लगती, खुशी होती है क्योंकि लगन से करते हैं. उमंग उत्साह भी अच्छा रखते हैं. बाप दादा सेवा को उमंग देख करके खुश भी होते हैं. सिर्फ मिक्स ना हो तो जितने समय में सेवा हुई है उससे 4 गुना हो सकती है. అలాగే ఇక్కడ కూడా సేవా ప్లేన్లు చాలా మంచి మంచివి తయారు చేస్తున్నారు, సేవలో శ్రమ పడుతున్నారు,
శ్రమ అనిపించట్లేదు, శ్రమ పడుతూ కూడా ఖుషి అనేది అనుభవం అవుతుంది. ఎందుకంటే లగన్తో, తపనతో చేస్తున్నారు సేవ. ఉల్లాస ఉత్సాహాలు కూడా బాగా ఉంచుకుంటున్నారు సేవలో. బాప్ దాదా పిల్లల యొక్క సేవ ఉత్సాహాన్ని చూసి ఆనందపడుతున్నారు కూడా, ఖుషి అవుతున్నారు బాబా. కేవలం మిక్స్ అవ్వకూడదు బుద్ధిలో. ఎంత సమయం అయితే ఈ సేవ జరిగిందో దానికి 4 రెట్లు ఇంకా ఎక్కువ సేవ జరుగుతది. మిక్స్ అప్ అవ్వకుండా ఉంటే అంటారు బాబా. అక్కడిది ఇక్కడ మిక్స్ అవ్వకుండా ఉంటే మీ బుద్ధిలో ప్లెయిన్ బుద్ధి ఉంటే ఎంత సమయంలో ఎంత సేవ చేస్తారో అదే సమయంలో 4 రెట్లు ఎక్కువ సేవ చేయగలరు అన్నారు బాబా. ప్లెయిన్ బుద్ధి ఫాస్ట్ గతికి సేవకు ప్రత్యక్ష దిక్కాయేగి. ప్లెయిన్ బుద్ధి ఉంటే తీవ్ర గతిలో ఉండే సేవ చేయటానికి తీవ్ర గతిలో ఉండే సేవను ప్రత్యక్షంగా చూపిస్తుంది ప్లెయిన్ బుద్ధి అనేది. अभी फिर भी सोचना पड़ता है ना कि ये करे ये ना करे, ये तो नहीं होगा वो तो नहीं होगा, लेकिन सब एक बुद्धि हो जाए, जिसने किया वो अच्छा, जो किया वो अच्छा, ये पाठ पक्का हो जाए तो तीव्र गति की सेवा आरंभ हो जाए. ఇప్పుడైతే ఆలోచించవలసి వస్తుంది ఇంకా. ఇది చెయ్యాలి, ఇది చేయకూడదు, ఇది జరగదు, ఇలాగైతే ఇలాగైతే జరగదు, అలాగైతే జరగదు, ఇన్ని ఆలోచిస్తున్నారు. కానీ అంతా కలిపి ఒకే బుద్ధి అయిపోతే అందరిది కలిపి ఎవరు చేశారో అది మంచిదే, ఏది చేశారో అది మంచిదే, ఎవరు చేసిందేనా మంచిదే, ఏది జరిగిందో మంచిదే, ఈ పాఠం పక్కా అయిపోతే తీవ్ర గతిలో సేవ ప్రారంభమవుతుంది. ఇలా అనుకోవడం అంటే ప్లేన్ బుద్ధి తయారవడం. అప్పుడు తీవ్ర గతిలో సేవ ప్రారంభమైపోతుంది అని చెప్తున్నారు బాబా. वैसे पहले से सेवा की गति तीव्र हो रहे, बढ़ रहे, सफलता भी मिल रहे. అంటే మామూలుగా ఆలోచిస్తే ముందు కన్నా సేవా గతి తీవ్రమవుతుంది, పెరుగుతుంది, సఫలత కూడా లభిస్తుంది. लेकिन अभी के हिसाब से विश्व की आत्माओं को संदेश देने के हिसाब से तो अभी कोने तक पहुंचे हैं. కానీ ఇప్పటి లెక్కలో విశ్వాత్మనికి సందేశం ఇచ్చే లెక్కలో ఆలోచిస్తే ఇప్పుడు ఇంకా ఒక మూలకే చేరారు. ఇంతకు ముందు మీద మీరు చేసే సేవ గతి పెరిగింది, కానీ విశ్వం దృష్టిలో చూస్తే విశ్వానికి సేవ అనేది ఒక మూల వరకే చేరిందేమో అంటున్నారు బాబా. कहाँ 550 करोड़ आत्माएं और कहाँ संदेश पहुंचा होगा तो 1 करोड़ 2 करोड़ तक, बाकी कितने पड़े. ఎక్కడ 550 కోట్ల ఆత్మలు అప్పట్లో 88లో బాబా చెప్తున్నారు. ఎక్కడ ఇప్పుడైతే 700 కోట్లు అయిపోయారు. ఎక్కడ ఇన్ని కోట్ల ఆత్మలు ఎక్కడ సందేశం చేరింది అంటే 1-2 కోట్ల వరకు సందేశం చేరి ఉంటదేమో. బాకి కిట్నే పడే, ఇంకా ఎంతమందికి సందేశం చేరాలి. ఇప్పుడు ఇంకా చేరి ఉంటది. అప్పట్లో 88లో విషయం బాబా చెప్తున్నారు. అయినప్పటికీ విశ్వం అంతటికి ఇంకా చేరాల్సి ఉంది. हाँ ये राजधानी की नजदीक वाली पहुंच गए, लेकिन चाहिए तो सब. రాజధానిలో దగ్గరికి రావాల్సిన వాళ్ళందరూ చేరిపోయారు, కానీ ఇంకా అన్ని పదవులు వాళ్ళు తయారవ్వాలి కదా. అందరికి సందేశం అందితేనే అన్ని పదవులు తయారవుతాయి. వరుసతో సబ్కో దేనే, చాహే ముక్తి దో చాహే జీవన్ ముక్తి దో. వారసత్వం అందరికి ఇవ్వాలి, ముక్తి కానివ్వండి జీవన్ ముక్తి కానివ్వండి. లేకిన్ దేనా తో సబ్కో హై, ఏక్ బి బాప్ కా బచ్చా వంచిత్ తో నహీ రే జాయ్. కానీ ఇవ్వడమైతే ఇవ్వాలి, ముక్తి ఇస్తారో జీవన్ ముక్తి ఇస్తారో ఏదో ఒకటి వారసత్వం అందరికీ ఇవ్వాలి. ఇవ్వడం అయితే ఒక్కరు కూడా బాబా పిల్లలు వంచితం అయిపోకూడదు. అందరూ బాబా పిల్లలే కదా ప్రపంచంలో ఉన్న వాళ్ళు. ఎవరు కూడా వారసత్వం పొందలేదు అనేలాగా వంచితులు అయిపోకూడదు. कैसे भी बाप के वर्षे के अधिकारी तो बनना ही है, चाहे किसी भी विधि से संदेश सुने, इसके लिए चाहिए तीव्र गति. ఎలా అయినా బాబా యొక్క వారసత్వానికి అధికారిగా తయారై తీరాలి. ఏ విధి ద్వారా సందేశం విన్నా కానీ తీవ్రగతిలో ముందుకు వచ్చేస్తారు. తీవ్రగతి కావాలి దీనికోసం అన్నారు బాబా, ఇలాంటి సేవ జరగడానికి. ఏ బి సమయ ఆరాయ హోతీ జాయేగి. ఇది కూడా సమయం వచ్చేస్తుంది, అవుతూ ఉంటది సందేశం అందరికి చేరడం అనేది విశ్వానికి. అభి ధీరే ధీరే సభీ ధర్మ వాలే అప్ని బాతో మీ మోల్డ్ హో రే. ఇప్పుడు ఎలాంటి వాతావరణం తయారైందంటే నెమ్మది నెమ్మదిగా అన్ని ధర్మాల వాళ్ళు కూడా మోల్డ్ అవుతున్నారు కొంచెం మన విషయాల్లో, మన మాటలు వింటున్నారు. పేలే కట్టర్ రేటైతే అవి మోల్డ్ హోది. మొదట చాలా కఠినంగా ఉండేవారు, మంది వినడానికంటే అస్సలు తిరస్కరించేవాళ్ళు. అలాంటిది ఇప్పుడు మోల్డ్ అవుతున్నారు. సన్యాసులు కూడా సర్వధర్మ సమ్మేళన అది పెట్టి అంటే
సన్యాసులు మేళ కాన్ఫరెన్స్ పెట్టి సన్యాసులు కూడా మధ్యబంధ వచ్చి ఒప్పుకోవడం అనేది జరిగింది కదా, జరుగుతుంది. పూర్వం అలా ఉండేది కాదు. चाहे क्रिश्चियन है चाहे मुस्लिम है, लेकिन भारत की फिलॉसफी को अंदर से रिकॉर्ड देते हैं. ముస్లింలే కానివ్వండి, క్రిస్టియన్లే కానివ్వండి, భారతదేశం फिलॉसफी के लोकल నుండి రికార్డ్ ఇస్తూ ఉంటారు. क्योंकि भारत की फिलॉसफी में सब प्रकार की रमणीकता है. ఎందుకంటే భారతదేశం యొక్క శాస్త్రాల్లో అన్ని రకాల రమణీకత ఉంది. ऐसे और धर्मों में नहीं. అటువంటి రమణీకత ఇతర ధర్మాల్లో లేదు. कहानियों की रीति से, ड्रामा की रीति से भारत की फिलॉसफी का जिस प्रकार से वर्णन करते वैसे और धर्मों में कहाँ भी नहीं है. इसलिए जो एकदम कट्टर रहे वो भी अंदर अंदर समझते कि भारत की फिलॉसफी, उसमें भी आदि सनातन फिलॉसफी कम नहीं है. ఇతర ధర్మాల్లో అంత రమణీయకత లేదు. భారతదేశం యొక్క ఫిలాసఫీ ఏదైతే ఉందో, వేదాలు శాస్త్రాలు కథల రూపంలో ఉన్నాయి కదా, కథలు, డ్రామాలు, నాటకాలు, వాటి మీద మనం తయారు చేయగలిగేలాగా అలాంటి కథలు భారతదేశం యొక్క ఫిలాసఫీలో ఏ రకంగా వర్ణన చేశారో ఇతర ధర్మాలు ఇంకెక్కడ అలా లేదు అలాంటి కథలు. అందువల్లనే బాబా చెప్తున్నారు, ఎవరైతే పూర్తి కఠినంగా ఉండేవారో, తిరస్కరించే భావాలతో ఉండేవారో వారు కూడా లోపల లోపల ఇప్పుడు అనుకుంటున్నారు భారతదేశ యొక్క ఫిలాసఫీ తక్కువేమీ కాదు అని. అందులో కూడా ఆది సనాతన దేవతా ధర్మం యొక్క ఫిలాసఫీ తక్కువేం కాదు అని అర్థం అవుతుంది. वो भी दिन आ जाएंगे जो सब कहेंगे कि अगर फिलॉसफी है तो आदि సనాతన ధర్మ కి. అది కూడా ఒక రోజు వస్తుంది, అందరి నోటి నుండి చెప్తారు. ఒకవేళ వేదాంతము అంటే ఆది సనాతన ధర్మందే, శాస్త్రము అంటే వాళ్ళదే అని అంటారు. हिंदू शब्द से बिगड़ते लेकिन आदि सनातन धर्म को रिकॉर्ड देंगे. హిందూ అని అంటే మళ్ళీ కోపం వస్తుంది వాళ్ళకి, మత భేదంలోకి వస్తారు. కానీ ఆది సనాతన ధర్మం యొక్క ఫిలాసఫీ అంటే రికార్డ్ ఇస్తారు. దేవతా ధర్మం అంటే ఆది సనాతన ధర్మం హిందూ కాదు కదా, దేవతా ధర్మం. गॉड एक है तो धर्म भी एक है, हम सबका धर्म भी एक है. ये धीरे धीरे आत्मा के धर्म की तरफ आकर्षित होते जाएंगे. భగవంతుడు ఒక్కడే అందరికి అనేటప్పుడు ధర్మం కూడా ఒక్కటే ఉంటుంది, మనందరి ధర్మం కూడా ఒక్కటే అని నెమ్మది నెమ్మదిగా ఆత్మ యొక్క ధర్మాన్ని తెలుసుకుని ఒకే ధర్మం అంది అని ఆత్మ యొక్క ధర్మం వైపు ఆకర్షితులు అవుతూ ఉంటారు అందరూ నెమ్మది నెమ్మదిగా అని చెప్తున్నారు బాబా. अच्छा, वरदान. मनन शक्ति द्वारा वेस्ट के वेट को समाप्त करने वाले सदा शक्तिशाली भवा. మనన శక్తి ద్వారా వేస్ట్ అనే వెయిట్ సమాప్తి చేసుకునేటటువంటి సదా శక్తిశాలిగా కండి. మనన శక్తి ద్వారా వ్యర్థము అనే బరువుని, వేస్ట్ అనే వెయిట్ ని అంటే వ్యర్థము అనే బరువుని సమాప్తి చేసుకునేటటువంటి సదా శక్తిశాలిగా కండి. ఆత్మ పర్ వేస్ట్ కా హీ వెయిట్. ఆత్మ మీద బరువు ఎలాంటిది ఉంది అంటే వ్యర్థం అనేదే బరువుగా ఉంది. వేస్ట్ సంకల్ప్, వేస్ట్ వాణి, వేస్ట్ కర్మ ఇస్తే ఆత్మ భారీ హో జాతే హై. వ్యర్థ సంకల్పాలు, వ్యర్థ వాణి, వ్యర్థ కర్మ, దీంతో ఆత్మ బరువు అయిపోతుంది. అబ్ ఇస్ వెయిట్ కో ఖతం కరో. ఇప్పుడు ఈ బరువుని సమాప్తి చేయండి. इस वेट को समाप्त करने के लिए सदा सेवा में बिजी रहो. मनन शक्ति को बढ़ाओ. ఈ వ్యర్థము అనే వెయిట్ బరువుని సమాప్తి చేయడం కోసం ఏం చేయాలి? సదా సేవలో బిజీగా ఉండండి, మనన శక్తిని పెంచుకోండి. సదా సేవలో బిజీగా ఉంటే వ్యర్థం అనేది రాదు. సేవ, కర్మణ సేవ, వాచా సేవ ఇది లేదనుకోండి, మననం చేయడంలో బిజీగా ఉండండి, మనన శక్తి పెంచుకోండి. मनन शक्ति से आत्मा शक्तिशाली बन जाएगी. मनन शक्ति द्वारा आत्मा शक्तिशालीगा तैयाరైపోతుంది. जैसे भोजन हजम करने से खून बनता है, फिर वो शक्ति का काम करता, ऐसे मनन करने से आत्मा की शक्ति बढ़ती. ఎలాగైతే భోజనాన్ని జీర్ణించుకోవడం వలన రక్తం తయారవుతుంది, ఆ రక్తం తర్వాత శక్తిగా పనిచేస్తుంది. అలా మననం చేయడం వలన ఆత్మ యొక్క శక్తి పెరుగుతుంది. అంటే మనం విన్నది రక్తమై
శక్తిగా మారుతుంది మననం చేయడం వల్ల. కాబట్టి ఈ విధంగా మననం చేస్తూ బుద్ధిని బిజీగా ఉంచడం వలన వేస్ట్ అనేది తగ్గుతుంది. వేస్ట్ అనే వెయిట్ సమాప్తి చేసుకుంటే శక్తిశాలి అయిపోతారు మీరు. स्लोगन, जो अपने स्वभाव को सरल बना लेते उनका समय వ్యర్థ नहीं जाता. ఎవరైతే తమ స్వభావాన్ని సరళంగా తయారు చేసుకుంటారో వారి సమయం వ్యర్థంగా పోదు. ఎవరైతే తమ స్వభావాన్ని సరళంగా తయారు చేసుకుంటారో వాళ్ళ సమయం వ్యర్థం కాదు. సరళం అంటే ఈజీ నేచర్. తొందరగా ఇలాంటి వాళ్ళ మధ్య అలా మనం కలుపుకొని కలిసిపోయి నడవడం. సరళమైన నేచర్ అంటే ఎక్కువ భావ స్వభావాల ఘర్షణలోకి రారు వాళ్ళు. అభిప్రాయ భేదాల్లోకి రారు. ఈజీ నేచర్ ఉండేవాళ్ళు. దానివల్ల వాళ్ళ టైం వేస్ట్ కాదు. వాద వివాదాలు, తర్క వితర్కాలు ఇలా వేస్ట్ కాదు వాళ్ళ టైం. అచ్చా, బాబా ఈ రోజు ముఖ్యంగా ఏం చెప్తున్నారు? మూడు రకాలైన స్థితి విశేషతలు పిల్లల్లో. స్నేహి, సహయోగి, శక్తిశాలి. అందులో స్నేహి పిల్లల కోసం ఏం చెప్తున్నారు బాబా? స్నేహంలో కూడా హృదయం నుండి స్నేహము, స్వార్థంతో స్నేహము, తప్పదు అని ఏర్పరచుకునే స్నేహం 3 రకాలు ఉంది. హృదయం యొక్క స్నేహి అంటే వాళ్ళు ఎలాంటి సమయమో గుర్తిస్తారు. ఆ సమయాన్ని బట్టి ఎలాంటి సంబంధం అనుభవం చేయాలనేది కూడా గుర్తిస్తారు. ఆ సంబంధంలోని ఎలాంటి ప్రాప్తి పొందాలనేది కూడా అనుభవం చేస్తారు. అంతేకాని క్లాస్ టైంలో టీచర్ సంబంధం అనుభవం చేయాలంటే అది మానేసి మన యోగంలో అలా ఆ బాబా దగ్గరికి వెళ్ళిపోయి ధ్వని నుండి అతీతంగా ఉండిపోయాను నేను అంటే మురళి చెవిలో పడదు కదా. అంటే ఏ టైంలో ఏది అనుభవం చేయాలో ఆ టైంలో అదే అనుభవం చేయాలి. క్లాస్ టైంలో బాబాని టీచర్ గా చూస్తూ మనం స్టూడెంట్ అయి వినాలి. హాజీ హాజీ అంటూ వినాలి. అంతేగాని అప్పుడు బాబాని సక్కుడుగానో లేకపోతే ఇంకో రూపంలో మీరు అనుభవం చేస్తే కుదరదు కదా అంటున్నాను బాబా. ఈ బుద్ధి ఎవరికైతే హృదయపూర్వక స్నేహం ఉంటుందో వాళ్ళకి పనిచేస్తుంది అన్నమాట. ఇంకా ఏం చెప్తున్నారు బాబా? ఇలాంటి అనుభవాలు చెయ్యాలి అన్నా బరువైన బుద్ధి ఉంటే కుదరదు. బుద్ధి ఎలా ఉండాలి? చాలా స్వచ్ఛమైన బుద్ధి, అతి సూక్ష్మ బుద్ధి, దివ్య బుద్ధి, అనంతమైన బుద్ధి, విశాల బుద్ధి ఉండాలి. వ్యర్థం అనే బరువు, చెత్త ఉండకూడదు బుద్ధిలో అని చెప్తున్నారు బాబా. ఇంకా ఏం చెప్తున్నారు బాబా? ఎక్కడ బుద్ధిని పెట్టాలో అక్కడ బుద్ధిని పెట్టే ప్రాక్టీస్ ఉండాలి అని చెప్తున్నారు బాబా. మీ బుద్ధి పైన మీకు కంట్రోలింగ్ పవర్ ఉండాలి. అన్నింటి మీద, కర్మేంద్రియాల పైన, మనస్సు బుద్ధి పైన కంట్రోలింగ్ పవర్ ఉంటేనే రూలింగ్ పవర్ ఉంటుంది. మీ మనస్సు బుద్ధిని కంట్రోలింగ్ చేయగలిగితేనే భవిష్యత్తులో వెళ్ళి రాజ్యాన్ని కంట్రోల్ చేయగలరు. లేదా రాజ్యాన్ని ఎలా కంట్రోల్ చేయగలుగుతారు అనుకుంటున్నారు అంటారు బాబా. పరిస్థిత స్వరూపంలో తీవ్రగతిలో సేవ జరుగుతుంది. ఈ శరీరంలో ఉంటూ కూడా అనుభవం చేయొచ్చు అది. ఇంకా బ్రహ్మ బాబా పరిస్థాయి అయిపోయారు కాబట్టి ఇంకా ఎంత తీవ్రగతిలో ఒకే సమయంలో ఎంతో మందికి అనుభవాలు చేయించటము, సహయోగం అందించటము బాబా చేస్తున్నారు. పరిస్థిత రూపం వలన ఒకే టైంలో ఎంతో మందికి అనుభవాలు చేయించి ముందుకు నడిపిస్తున్నారు బాబా. నిశ్చింత చక్రవర్తి అయిపోండి. బాబాకు బరువులు ఇచ్చేసి అంతా నీది, నేను ట్రస్టీగా చేస్తున్నానని గుర్తుపెట్టుకోండి. వేరే వాళ్ళకు కూడా ఈ అనుభవాలు చెప్పి వాళ్ళని కూడా నిశ్చింతగా తయారు చేయండి. అప్పుడు మీకు ఆశీర్వాదాలు అనేవి దొరుకుతాయి వాళ్ళ నుండి. ఇంకా ఏం చెప్తున్నారు బాబా? అవినాశి సుఖము, అల్పకాల సుఖం. అవినాశి సుఖం అంటే ఈశ్వరీయ సుఖం. అల్పకాల సుఖము అంటే సాధనాలతో పొందే బాహ్య సుఖాలు. బాబా చెప్తున్నారు ఈశ్వరీయ సుఖం అనేది కరెక్ట్ గా మీరు అనుభవం చేస్తే, దీని వైపు టైం కేటాయిస్తే, పరమార్థం వైపు వ్యవహారం అంటే బాహ్య సుఖాలు, బాహ్య బాధ్యతలు, కార్య వ్యవహారాలు అన్ని వాటికవి సరి అయిపోతాయి. బాహ్య సుఖం నీడలాగా మీ వెనుక వస్తుంది అన్నారు బాబా. మీ కార్య వ్యవహారాల్లో సఫలత అనేది మీ వెనుక నీడలాగా వస్తుంది. ముందు ఈశ్వరీయ సుఖం అనుభవించడం అనేది కరెక్ట్ గా మీరు పెట్టుకున్నట్లయితే. ఎలాంటి అప్రాప్తి అనే వస్తువు ఉండదు ఈశ్వరీయ సుఖాన్ని అనుభవించేదగ.
అదే బాహ్య సుఖం ఒక్కటే మీరు పెట్టుకున్నారనుకోండి, ఈశ్వరీయ సుఖం తర్వాత అనుభవం చేస్తాను, ఇవన్నీ పరిస్థితులు బాగుంటే అంటారు. వ్యవహారం బాగుంటే, పరిస్థితులు బాగుంటే అప్పుడు ఈశ్వరీయ సుఖాన్ని అనుభవం చేస్తానంటే కాదు. ఈశ్వరీయ సుఖం అనుభవం చేస్తేనే ఇవన్నీ పరిస్థితులు మీకు సెట్ అవుతాయి బాహ్య రీతిలో అని చెప్తున్నాను బాబా. ఇంకా పాండవులని అనుకోండి మిమ్మల్ని మీరు. పాండవులంటే సదా దృఢంగా ఉండేవాళ్ళు, బలహీనమయ్యేవాళ్ళు కాదు. పాండవపతి బాబా తోడుంచుకొని శక్తిశాలిగా ఉండేవాళ్ళు. ఇంకా ఏం చెప్తున్నారు, అనంతమేనా సేవాదారి అంటే నేను అనే భావన రాదు. నేను నాది అనేది ఉండదు. బాబాది, బాబా సేవ ఇది, అదే బుద్ధిలో ఉంటుంది వాళ్ళకి. ఇంకా ఏం చెప్తున్నారు బాబా, ప్లెయిన్ బుద్ధి ఉండాలి. సేవ ద్వారా ఖుషి దొరుకుతుంది, అంత బాగానే ఉంటుంది, కానీ ప్లెయిన్ బుద్ధి ఉండాలి. అప్పుడు ఏమవుతుంది, తక్కువ సమయంలో ఎక్కువ 4 రెట్లు సేవ చేయగలరు. అక్కడ విషయాలు ఇక్కడ విషయాలు వ్యర్థ విషయాలు మిక్స్ కానివ్వకుండా చూసుకోండి బుద్ధిలో అని చెప్తున్నారు బాబా. మనన శక్తి ద్వారా వ్యర్థం అనే బరువుని సమాప్తి చేసుకొని సదా శక్తిశాలిగా కండి అని చెప్తున్నారు. బిజీగా ఉండాలి, బుద్ధితో బిజీగా ఉండడానికి మనన శక్తి. బుద్ధితో బిజీ అయిపోతే వ్యర్థం అనేది రాదు, వ్యర్థం అనే బరువు సమాప్తి అయిపోతుంది, అప్పుడు శక్తిశాలి స్థితి అనుభవం అవుతుంది. ఎవరైతే తమ స్వభావాన్ని సరళంగా ఈజీ నేచర్ గా తయారు చేసుకుంటారో వాళ్ళ టైం వేస్ట్ కాదు, వాళ్ళ సమయం వ్యర్థంగా పోదు అంటారు. ఈజీ నేచర్ లేని వాళ్ళు ప్రతిదానికి తర్కం వహిస్తారు, ప్రతిదానికి వాద వివాదాలు డిస్కషన్స్ ఎక్కువ ఉంటాయి. ఈజీ నేచర్ ఉన్న వాళ్ళు అలా కాదు, అందుకే వాళ్ళ టైం చాలా పొదుపు అవుతుంది, వేస్ట్ కాదు. అచ్చా, ఓం శాంతి. సాయంత్రం కామెంటరీతో యోగం ఉంటుంది 6:30 నుండి 7:30, తర్వాత దాది అనుభవాలు వింటాం. ఓం శాంతి.